సో అక్కడ చెప్పినట్లు ఈ వీడియో ఎంహెచ్ఎస్ఆర్బీ రిజల్ట్స్ కోసం కాదు, కంప్లీట్లీ పర్సనల్ స్టఫ్ అనమాట. మేజర్గా మనకు వచ్చే క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన, ఇవి చాలామంది అడుగుతుంటారు అనమాట. వాటికి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నా ఈ వీడియో. సో ఎవరైనా ఎంహెచ్ఎస్ఆర్బీ రిజల్ట్స్ కోసం వీడియో చూస్తున్నట్లయితే జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇందులో రిజల్ట్స్ గురించి ఏమి ఉండదు, జస్ట్ పర్సనల్ స్టఫ్ మాత్రమే ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే చాలామంది మన వీడియోస్ రిజల్ట్స్ అప్డేట్ కోసం, లేకపోతే స్టడీ అప్డేట్ కోసం, లేకపోతే ఏదైనా జాబ్ అప్డేట్స్ కోసం, లేకపోతే ఫార్మసిస్ట్ రిలేటెడ్ ఏమంటారు మొత్తం నోట్స్ కోసం అట్లా చూస్తుంటారు అనమాట ముందు నుంచి. సో అట్లా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, వాటి కోసం అయితే జస్ట్ స్కిప్ ద వీడియో. ఇది జస్ట్ పర్సనల్ స్టఫ్ వచ్చిన రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ కోసం అనమాట. లేదు ఏం కాదు నీకోసం చూస్తాం వీడియో అంటే సో స్వీట్ ఆఫ్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఎగ్జామ్ డిడ్ ఐ రైట్, ఏం ఎగ్జామ్ రాసిన అని అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని అడుగుతారు, కాంట్రాక్ట్ ఉంది. సో ఇవన్నీ ఒకటేసారి చెప్పేస్తాయి 4 క్వశ్చన్స్. ఏం ఎగ్జామ్ రాశారు అని అడుగుతారు. తప్పులేదు అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ఏం ఎగ్జామ్ రాసిన అని చెప్పేసి. నేను రాసింది ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అనమాట. అంటే మన వీడియోస్లో ఎంహెచ్ఎస్ఆర్బీ బాధితులు అందరూ చూస్తుంటారు కదా, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్. సో ఈ డౌట్ రావడం సహజమే. సో నేను ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసిన అనమాట. ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసిన ఎన్ని మార్క్స్ చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 58 మార్క్స్ మాత్రమే వచ్చినాయి నాకు. సెకండ్ షిఫ్ట్ కూడా మెన్షన్ చేస్తా. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్లో 58 మార్క్స్ సెకండ్ షిఫ్ట్ వచ్చినాయి. కాంట్రాక్టా నాన్ కాంట్రాక్టా అని అడుగుతారు చాలామంది. సో చెప్తా దీనికి కూడా. నేను నాన్ కాంట్రాక్ట్ అనమాట. నాది రీసెంట్గా అయిపోయింది బీ ఫార్మసీ, 2024లోనే అయిపోయింది నాది. ఇట్లా బీ ఫార్మసీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక 2 monthsకి నోటిఫికేషన్ పడ్డది అనమాట. నేను ఫ్రెషర్ని, కాంట్రాక్ట్ కాదు. ఇంకా జోన్ ఏరియా అని అడుగుతారు చాలామంది. జోన్ వచ్చేసి నాది 7th జోన్, గద్వాల్ డిస్టిక్ 7th జోన్. తర్వాత మీ వాయిస్ బాగుంది అని కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి, చాలా క్యూట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇంకా ద వే యూ టాక్ ఆల్సో బాగుంది అని చెప్తుంటారు, ద వే యూ టాక్ ఇస్ టూ గుడ్ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. తర్వాత ఫేస్ చూపించచ్చు కదా అని కొందరు క్యూట్గా అడుగుతారు, కొందరు బల్పప్పుగా అని కూడా అడుగుతారు. నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు ఫేస్ చూపించడానికి, కానీ ఫేస్ చూపించే స్కోప్ ఎక్కడ రాలేదు. అంటే ముందు నేను చూస్తుంటే షార్ట్స్లో మీకు ఐడియా ఉంటుంది, మొత్తం స్టడీ పర్పస్ నోట్స్ ఇస్తుండే నేను అప్పుడు. సో ఆ స్కోప్ ఇప్పుడు రాలే, అంటే చూపించే అవకాశం అట్లా ఏం రాలే. నాకు అట్లా చాలా యాక్టివ్గా ఉంటా అనమాట నేను, నాకు అట్లా ఏం లేదు ఫేస్ చూపించద్దు అది ఇది అని చెప్పేసి. ఫుల్ రీల్స్ వేస్తా, డాన్స్ చేస్తాను నేను, చాలా 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 యాక్టివ్గా ఉంటా. ఇన్స్టాలో రీల్స్ కూడా వేస్తాను. సో అట్లా ఏం లేదనమాట ఫేస్ చూపించద్దు అది ఇది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ చూస్తే గుర్తుపడతారు ఈజీగా. సో వాళ్ళు ట్రోల్ చేసి పడేస్తారు, మొత్తం ఇజ్జత్ తీసి పడేస్తారు. ఇంకా యూట్యూబ్ని కూడా వదులుతారేవా, నీ లోపల ఏ యాంగిల్ కూడా ఉందా అది ఇది అని చెప్పేసి. అందుకే చేయట్లేదు అనమాట. షార్ట్ అండ్ స్వీట్గా భలే చెప్తారు, ఫాస్ట్గా అని చెప్తారు. దీనికి రీజన్ నేను చెప్తా. నాకు అసలు ఏదైనా లాగ్ చేయాలంటే అబ్బా మస్తు కోపం వస్తుంది. నేను కూడా మస్తు వీడియోస్ చూస్తుంటా అప్డేట్స్ కోసం అది అని చెప్పేసి. లెంత్ ఎక్కువ ఉంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. నాకు అనిపిస్తుంది నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అంటే అవతల వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి ఇట్లానే ఫీల్ అవుతారు కదా. సో అస్సలు లాగ్ చేయొద్దు, కొట్టే తెచ్చే టైప్లో ఉన్నది కొంచెం సేపట్లా ఖతం చేసేసేయాలనిపిస్తుంది. రీజన్ ఇదనమాట ఫాస్ట్గా చెప్పడానికి, అదనమాట. ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ ప్లాన్స్ ఏం లేవబ్బా, జస్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా, అంతే. దాన్ని బట్టి నెక్స్ట్ దేనికైనా ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఇంకేదైనా ఆలోచించాలి అంతే. ఎడిటింగ్ వరస్ట్ అని చాలా కమెంట్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ ఎస్, నాకు ఎడిటింగ్ రాదు, నేర్చుకుంటా మెల్లగా. మన వీడియోస్లో బుక్స్ పెన్స్ తప్ప ఏం కనపడవు. సో ఎడిటింగ్ ఆబ్వియస్లీ నాకు రాదు. ఇంకా బ్రో అని పిలవద్దు అంట. నేను చెప్తా రీజన్. అంటే మన వీడియోస్ని చాలామంది 25 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారనమాట. ఎట్లా తెలుసు అంటే ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటుంది కదా, అది ఇన్స్టాలో కదా, అదే ఇందులో అనలైటిక్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో చూసిన అనమాట. 25 to 35 మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు. సో నేను ఏమనుకున్నా అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా రిప్లై ఇచ్చేటప్పుడు అక్క ఆర్ బ్రో అనడం కొంచెం బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా అంటున్నా. ప్లీజ్ డోంట్ బీ అఫెండెడ్. అదనమాట రీజన్, బ్రో అని పిలవడం లేకపోతే అక్క అని పిలవడం. దాంతోపాటు నేను 2024లోనే పాస్ అవుట్ కదా,
చాలామంది 5 to 6 years అయిపోయిన వాళ్ళు ఫార్మర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి అట్లా చాలామంది ఉంటారు కాబట్టి అట్లా పిలుస్తున్నా అంతే. ఇంతే అనమాట రీజన్. ఇంకేమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్, విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో. దట్స్ ఆల్. ఇంతవరకు చూసారు వీడియో అంటే ఐ జస్ట్ గ్రాబ్డ్ యువర్ అటెన్షన్ అదర్ దాన్ రిజల్ట్స్ స్టఫ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? సో స్టే ట్యూన్, సీ యూ లేటర్, బాయ్.